We, the students of Arvinda Model School, are doing a Wipro Earthen project on water and sustainability. As a part of it, we are interviewing our school principal, Indrani Madam. Madam, అసలు మనం వాటర్ సస్టైనబిలిటీ గురించి ఎందుకు పిల్లలకు నేర్పించాలి? Very fundamental question you have asked me. I'm very happy to listen a question from a student. ఎందుకంటే అన్నీ మనకు వచ్చేస్తాయి కాబట్టి మనం గ్రాండెడ్గా తీసేసుకుంటాం. లేకపోతే నీళ్ళు పేర్చడానికి గాలి అమ్మ నాన్న ఉన్నారు అన్నీ చూసుకుంటారు. కానీ అసలు ఈ ఫండమెంటల్గా మనకు వచ్చేటువంటి పంచభూతాలు ముఖ్యంగా గాలి నీరు గురించి అసలు ఆలోచిస్తున్నారా? Are we really paying attention towards our basic needs? సో మా చిన్నతనంలో వాటర్ అంటే మీకన్నా చాలా ఎక్కువ ప్యూర్గా పొలాల్లో బావుల్లో చిన్నగా పంపు కొట్టుకుంటే ఒక 10 feetకే మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో 10 feetకే నీళ్ళు వస్తాయి. సో పంపు కొట్టుకొని మేము వాడుకున్నాము. చాలా ప్యూర్గా ఉండే, అంటే అసలు దాన్ని ఫిల్టర్ చేయాలని కూడా మాకు తెలియదు. ఓకే, ఇట్స్ అరౌండ్ 40-50 years ago. మరి ఇప్పుడు ఆ సోర్సెస్ అన్నీ కూడా అడుగంటిపోయింది. సో ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్, మీరు చూసారు లేదు, మన పక్కన ఒక చిన్న కెనాల్ ఉంది, ఇరిగేషన్ కెనాల్, బకింగ్హామ్ కెనాల్ నుంచి అది చిన్నగా ఇరిగేషన్ కెనాల్ లాగా తీసేది ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక 4000 ఎకరాల భూమికి సాగు చేయడానికి పంపిస్తారు ఆ నీటిని. అక్కడికి ఎక్కడి నుంచి వస్తుందంటే కృష్ణాదేవి నుంచి వస్తుంది. అవి చాలా ప్యూర్గా చేపలు, అసలు చేపలు ఎగురుతూ పైకి వచ్చింది. ఇప్పుడు మీరు గట్టు చూస్తారు కదా, ఆ గట్టు మీద అలా వచ్చాయి అన్నమాట చేపలు. మేము వాటిని మళ్ళీ లోపలికి తీసుకోవాలి, చచ్చిపోతాయి కదా, చిన్న చిన్నవి ఎగురుకుంటూ వచ్చాను. సో ఇట్ వాజ్ వెరీ ఎందుకు ఆ సీన్ కనిపించట్లేదు ఇప్పుడు? లేవు చేపలు, లేవు చేపలు రావడానికి అనుకూలం లేదు నీడలు. వెరీ ప్యాథటిక్. చేపలు ఉన్నాయి అంటే ఇట్స్ హెల్తీ వాటర్, అక్కడ ఆక్సిజన్ ఉంది, వాటికి కావాల్సినటువంటి అన్నీ ఉన్నాయి అని అర్థం. అవేమీ లేకుండా ఉండడం వలన మనకి ఎటువంటి ఆక్వాఫైర్ మనకు కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు మన స్కూల్లో కూడా నీటిని మనము RO నుంచి తాగుతున్నాం. చాలా హీన స్థితి అది. RO వాటర్ ఈజ్ వాటర్ విచ్ హ్యాస్ నో మినరల్స్ ఎట్ ఆల్. It has taken away all the wanted bacteria from the water. We are drinking the dead water. I'm very, very sorry to say that. We are all drinking the dead water. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి సహజమైన లవణాలు, భూమి ఇచ్చినటువంటి లవణాలు, చెట్ల వేడ నుంచి వచ్చిన లవణాలు, ఆకుల నుంచి వచ్చిన లవణాలు, సూర్యరశ్మి వల్ల వచ్చిన లవణాలు అన్నింటినీ మనం తీసేసి ఆ పిప్పిగా ఉండే వాటర్ మనం తాగుతాం. అది మాట్లాడాలి కదా, వాటిని కన్సర్వ్ చేయమనాలి, పొల్యూట్ చేయకుండా ఉండమనాలి, మనకు వచ్చిన రెయిన్ వాటర్ని దాచిపెట్టుకోమనాలి. మనం ప్రసాద్ రెడ్డి గారితో మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏమంటారు? మీ నీటిని మీరే దాచుకుని తాగండి అంటారు. రెయిన్ వాటర్ హ్యాస్ నో వాల్యూ, ఇట్స్ డెడ్ వాటర్. వినో రెయిన్ వాటర్ కూడా ఏం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? రెయిన్ వాటర్ది బొగ్గులోను, ఇసుకలోను, ఇటుకరాయిలోను వేసి ఫిల్టర్ చేసి మినరల్స్ని యాడ్ చేసుకొని వాటిని దాచిపెట్టుకొని తాగుతున్నాం. ఆ ప్రాసెస్ మనకి లేకుండా పోయింది. ఎందుకంటే ఇట్ హ్యాస్ బికమ్ కాస్ట్లీ నౌ. మళ్ళీ మనం అంటే అసలు దాన్ని పోగొట్టుకొని కొత్త దాన్ని పెట్టుకోవడం చాలా ఖరీదైపోయింది. యాక్చువల్గా మినరల్స్ భూమిలోకి వెళ్ళిపోయి, రెయిన్ వాటర్ భూమిలోకి వెళ్ళేది, భూమిలో ఉన్న అన్ని లవణాలు కలిసి మన పంపులో నుంచి మనకు నీళ్ళు మాకు అలా వచ్చింది. అలాంటివన్నీ మనం పోయినాయి కాబట్టి ఇప్పుడు పిల్లలకి తప్పనిసరిగా సస్టైనబిలిటీ గురించి మాట్లాడాలి. ఇఫ్ యూ హ్యావ్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ న్యాచురల్ రిసోర్సెస్. సో మనకి ఇది ఎప్పుడు అనిపించిందంటే ఒక 10 ఏళ్ల క్రితం అనిపించింది. వాటర్ సోర్సెస్ మనకి డిప్లీట్ అవ్వట్లేదు, వాటర్ చాలా పైన ఉంది. వర్షాలు వస్తాయి కదా, మనకి బాగా వర్షాలు వస్తాయి, పక్కనే కృష్ణాదేవి ఉంది, బకింగ్హామ్ కెనాల్ ఉంది. సో వాటరు మనకి నర్వ్స్ లాగా పాకుతుంది మన కింద. సో వాటర్కి మనకి ఎటువంటి రెయిన్ వాటర్ని దాచుకోవాల్సిన ఆవశ్యకత లేదు. భూగర్భ నీటి వ్యవస్థ వాళ్ళని ఒకసారి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళని అడిగాం, మీరు వాటర్ ఏం దాచుకొని అవసరం లేదు, ఎందుకంటే మీ వాటర్ ఇటు గ్రౌండ్కి వెళ్తుంది.
మనకి గ్రౌండ్లో పడిన వాటర్ అంతా మీరు చూసి ఉంటారు, ఆ మూలలో ఇంకా వాటర్ నిలబడి ఉంది నేను వచ్చిన వర్షానికి. అలా ఉండడం చాలా మంచి విషయం. ఎందుకని ఈ రోజు కాకపోతే రేపు నీళ్లు భూమిలోకే ఇంకిపోతాయి, సాయంత్రం కాలం ఇంకిపోతాయి, కొంచెం ఆవిరవుతుంది. ఇదంతా అంటే వీఆర్ స్టోరింగ్ ఇట్. మనకున్న వాడుకున్న నీళ్లు ఏ 200 సంవత్సరాలయో 1000 సంవత్సరాలయో మన పెద్దవాళ్ళు అలా భూమిని అలా ఓపెన్గా పెట్టడం వల్ల, పంటలు పండించడం వల్ల దాంట్లో నుంచి వెళ్ళి నీళ్లు లోపలికి వెళ్ళిపోయి ఆ పంటల్లో నుంచి వచ్చేటువంటి ఖనిజాలన్నీ లోపలికి వెళ్ళిపోయి వాటి వేళ్ళలో ఉన్నటువంటి మినరల్స్ అన్ని యాడ్ అయిపోయి మంచి నీళ్ళు తాగాము. మీరు వచ్చాక అంటే ఇటీవల కాలం నుంచి, అంటే మనం 2012లో పెట్టాము ఆరో వాటర్ ఇక్కడ. 2012లో పెట్టినప్పుడు నాకు చాలా దిగులు వచ్చింది నీళ్ళు పెడతాను. ఎందుకంటే పెట్టకూడదు అనుకొని మన పంపు వాటర్ వాడుకున్నాం అప్పటి వరకు. మన పంపులో నుంచి పంపు కొట్టుకునేవాళ్ళు, లేదంటే మోటార్ ద్వారా పై ఓవర్ హెడ్ ట్యాంకుల్ని లేకపోతే పంపులోంచి ట్యాప్లోంచి స్టోర్ చేసి వాడుకునేవాళ్ళు. కానీ పిల్లలు ఇంటి దగ్గర నుంచి ఆరో వాటర్ తాగి వస్తుంది. సో పేరెంట్స్ ఏమంటారు, మా పిల్లలు ఆరో వాటర్ తాగుతారు కదా. నేను అప్పుడు టెస్ట్ చేయించాను, TDS 550 ఉంది. 550 ఈజ్ డ్రింకబుల్ పోర్టబుల్ వాటర్. కానీ టెస్ట్ చేసిలో చిన్న గేమ్ కనపడింది, అంటే అమీబా కనపడింది. అమీబా ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. సో అప్పుడు ఆరో వాటర్కి వెళ్ళాల్సి వచ్చింది మనకి. తర్వాత రెయిన్ వాటర్ గురించి మనకి ప్రకృతి వనం నుంచి శివరాం తాత గారు ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు తెలిసింది, వెళ్ళి చూసాం, పిల్లలు కూడా వెళ్ళారు. మదనపల్లి వెళ్ళే వాళ్ళందరూ అది కంపల్సరీ చూస్తారు. ఎవరు వెళ్తున్నారు మదనపల్లి? అక్కడ చూసి వచ్చాం. అక్కడికి శ్రీనివాస్ రెడ్డి అంకులు ఇంకా కొంతమంది వెళ్ళారు అక్కడ చూడడానికి, మనం పెట్టడానికి ఎలాగా అని. అన్నీ చూసి వచ్చాం. ప్రసాద్ రెడ్డి గారు వచ్చి మన మంగళగిరి స్కూల్లో కూడా చూశారు, పెట్టడానికి వీలు అవుతుంది, ఈ ప్లేస్లో పెట్టచ్చు మీరు. అప్పుడు దానికి ఎస్టిమేట్ చేస్తే 2 లక్షలతో మనం పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన 70,000 లీటర్లని, మంగళగిరి స్కూల్కి కావాల్సిన 70,000 లీటర్లు మనం ఇక్కడ కుదరదు. కానీ అక్కడ కొంచెం, ఎందుకంటే అక్కడ ఉప్పాటు, సో అక్కడ పెట్టుకోవచ్చు. మనం పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు అది 15 లక్షల నుంచి 20 లక్షల వరకు అవుతుంది ఖర్చు. ఒక ఆల్టర్నేటివ్కి అంత స్కూల్ ఖర్చు పెట్టాలంటే మేబీ ఐఆమ్ మచ్ కంఫర్టబుల్ అండ్ పిల్లల కోసం చేయడంలో తప్పులేదు అనుకోవచ్చు. బట్ అదర్ కమిటీ మే నాట్ అగ్రీ విత్ దట్. ఓకే. అండ్ ఇంకొకటి, అంత చేసినా మనకు నమ్మకం లేదు. అంత నీళ్లు ఏమీ లేకుండా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు మనకు అలా ఉంటుంది ఇబ్బంది లేకుండా. ఓకే. సో 20 lakhs ఇన్వెస్ట్మెంట్ ఇస్ బిగ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ప్లేస్ మళ్ళీ మనకి బస్సు వెళ్ళకూడదు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే. అండ్ టెక్నికల్లీ పెద్ద ఎత్తులో చేయడం కష్టమవుతుంది. బట్ వాట్ ఈస్ సెడ్ ఎవ్రీ ఇయర్ ఇంటర్వ్యూలో నేను అదే చెప్తాను, మనం ఏం చేయలేకపోతున్నామని. కనీసం ఈసారి ఒక చిన్న స్థాయిలోనన్నా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మనకి న్యాచురల్గా జరుగుతుంది, ఎందుకంటే మనకి వచ్చిన వర్షంలో నుంచి నీళ్లు భూమిలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. బట్ డ్రైనేజ్లో కూడా వెళ్తుంది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ లాట్ ఆఫ్ వాటర్ ఛానల్ ఇంటూ డ్రైనేజ్ కెనాల్స్. డ్రైనేజ్ లేదు యాక్చువల్గా ఇక్కడికి, అదే కెనాల్కి వెళ్తుంది. ఇదివరకు మన నీళ్ళు ఎలా వెళ్ళేవంటే మన స్కూల్ వెనుకున్న ఖాళీ ప్లేస్కి వెళ్ళేవి. ఇది డ్రైనేజ్ వాటరు, రెయిన్ వాటర్ కూడా అది బాగానే ఉండేది. ఎందుకంటే నీళ్లు అయిపోతుంది, ఎండకి మొత్తం అదైపోతుంది, పొల్యూషన్ అయ్యేది కాదు. ఎండ విల్ టేక్ అవే ఎవ్రీథింగ్. ఎండకి ఏమవుతుంది, కాల్మషం అంతా పోతుంది. సూర్యుడు ఎంత పెద్ద ట్రీట్మెంట్ పర్సన్ అంటే ఈ విల్ ట్రీట్ ఆల్ ద వేస్ట్ ఫ్యాకల్టీస్ కదా. వెనక అపార్ట్మెంట్స్ వచ్చేసాయి మనకి. సో మన వేస్ట్ వాటర్ వెనక పంపించడానికి లేదు. సో నౌ వీఆర్ పంపింగ్ ద వేస్ట్ వాటర్ హియర్. అండ్ ఇంకోటి, మనకి రివర్స్ సీవేజ్ ట్యాంక్ పెట్టడానికి కూడా మనకి ఇప్పుడు అవకాశం లేదు. సీవేజ్ ట్యాంకు మనం సిబిఎస్ఈ స్కూల్లో పెట్టాము, కానీ ఆ నీళ్ళు కూడా మళ్ళీ పిచ్ డ్రైనేజ్ వాటర్లో కలుస్తుంది. మనం వాడుకోలేక పిచ్ డ్రైనేజ్ వాటర్లో కలుస్తుంది. సో బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్, మనకు వచ్చేటువంటి వేస్ట్ వాటర్ ఆరు నుంచి ఏదైతే వేస్ట్ వాటర్ వస్తుందో దాన్ని మనం డ్రైనేజ్లో కలపడం లేదు. ఏం చేస్తున్నాం దాన్ని, మీరు చూసారు లేదు, 2 tanks, అక్కడ కూడా 2 tanks దాన్ని స్టోర్ చేస్తున్నాం. ఫర్ ఎవ్రీ 1 bottle ఆఫ్ వాటర్ 3 liters ఆఫ్ వాటర్ ఈజ్ వేస్టెడ్. వేస్ట్గా పంపిస్తే దాంట్లో ఎక్కడికి వెళ్ళిపోతుంది, డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది. అందుకని దాన్ని మొత్తం స్టోర్ చేసి మనం వాటిని వాష్రూమ్స్లో వాడుతున్నాం. అండ్ ప్రతి చుక్క కనీసం నేల మీద పడే చుక్క భూమిలోకి వెళ్ళేటట్టు చూస్తుంది. డ్రైన్ నుంచి వచ్చిన వాటర్ మాత్రం డ్రైనేజ్లో కలుస్తుంది. క్లియర్ ఇవ్వటం. నెక్స్ట్ కొంచెం చిన్న స్థాయిలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టు యూజ్ ఫర్ డ్రింకింగ్ చూద్దాం. ఓకే. మనకి స్కూల్లో పిల్లలకి సేవ్ వాటర్ అనేది ఏ విధంగా ప్రోత్సహిస్తారు?
సేవ్ వాటర్ బోర్డులు పెడతాము, బట్ నాకు తెలిసి ఎవరు లెక్క చేయదు మనం. సేవ్ వాటర్ అని చదువుతారు చదవరో కూడా నాకు డౌట్. పోస్టర్స్ కూడా పెట్టాము, సిబిఎస్ఈ స్కూల్కి పోస్టర్స్ కూడా పెట్టాము. మనం మీకు కూడా అక్కడ కొన్ని పోస్టర్స్ పెట్టాము. కానీ ఐ డోంట్ థింక్ దే రియల్లీ వాళ్ళ ముందు వచ్చే వాళ్ళు సరిగ్గా ఉంటే వాళ్ళు కూడా సరిగ్గా ఉంటారు. ఇఫ్ ఐ డు నాట్ వేస్ట్ ద వాటర్, when 100 children look at me, see me, then I think that will work out. So teachers one ఉన్నారు ఇక్కడ, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, వాళ్ళు జాగ్రత్తగా వాటర్ గురించి మాట్లాడుతూ సేవ్ చేస్తూ అవసరమైనప్పుడు వాడుతూ వాళ్ళు కూడా చేతు మొక్కలు కట్టుకుంటూ వాళ్ళు ఎక్కడ వేస్ట్ చేయకుండా. ఎందుకంటే ఈ వాటర్ వేస్ట్ చేసామంటే మనం 4 లీటర్లు వాటర్ వేస్ట్ చేస్తుంటే, ఎందుకంటే మనం ఆల్రెడీ అది ట్రైల్లోకి వెళ్ళిపోతాం. కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది బై ఎగ్జాంపుల్గా చూస్తే దే మే క్యాచ్ ద హ్యాబిట్ అని నాకుంది. అలానే పిల్లలు కూడా చెప్తూ ఉంటాం, వాటర్ మనం సృష్టించలేదు, మీ దగ్గర ₹1,000,000 ఉంటాయేమో, 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా సృష్టించలేదు. ఉన్న వాటర్ మనం జాగ్రత్తగా తీసుకోవడంలోనే మన తెలివితేటలు ఉన్నాయి. బికాస్ సేవింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ద వాటర్. ఐ డీంట్ యూజ్ దిస్ వాటర్ ఈరోజు, రేపు ఆ వాటర్ ఉంటే సేవ్ చేసినట్టే కదా, నేను ప్రొడ్యూస్ చేసినట్టే కదా సేవ్ చేసిన వాటర్. ఇది వాటర్కి సంబంధించిన ప్రశ్నగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాటిల్స్, యూజ్ అండ్ త్రో బాటిల్స్, మనం ఏ ఫంక్షన్కి వెళ్ళి ఏమొస్తాయమ్మా, గ్లాసులు ఇవ్వట్లేదు ఇప్పుడు నీళ్ళు, బాటిల్స్. గ్లాసు కూడా నష్టమే, కాకపోతే కొంచెం చిన్న క్వాంటిటీ, అది చిన్న ప్లాస్టిక్, ఇది పెద్ద ప్లాస్టిక్, ఎక్కువ రేటు. కానీ దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకునేది లేదు. వాళ్ళు అంటారు క్రష్ అండ్ త్రో అంటారు కదా. అందుకని ఏం చేస్తామంటే మనము వాటర్ బాటిల్ని స్టీల్ బాటిల్స్ వాడుకుంటాం, స్టీల్ బాక్స్ వాడుకుంటాం. ఇది ఎలా వాటర్ సేవ్ చేస్తుంది అంటే, యూజ్ అండ్ త్రో బాటిల్స్ వాడినప్పుడు వాటిని మనం కలెక్ట్ చేసి ఇలాగా వచ్చేటువంటి ప్రతి ప్లాస్టిక్ ర్యాప్ దీంట్లో పెట్టేస్తున్నాము. దీన్ని ఎకో బ్రిక్స్గా వాడుతున్నాము. మీరు యాంఫీ థియేటర్ చూడండి, అక్కడ యాంఫీ కట్టాము, 1400 బాటిల్స్ తోటి ఒక యాంఫీ కట్టాము. ఇది ఎకో బ్రిక్గా వాడింది, బ్రిక్ని వాడకుండా, అంటే ఇండైరెక్ట్గా బ్రిక్ వాడే నీటిని సేవ్ చేసాము, బ్రిక్ని సేవ్ చేసాము, అవునా. అండ్ ఈ ప్లాస్టిక్ బయటకు వెళ్తే చాలా జంతువులు తినేస్తాయి, భూమిలోకి వెళ్ళిపోతాయి, మైక్రో ప్లాస్టిక్ అయిపోతాయి, నీళ్ళలో కలుషితం అయిపోతాయి. మీ ప్రాజెక్టుకి దగ్గరగా ఉన్నాం మేము. ఎలా అంటే ఇవి నీటిలో కలవకుండా, నీటి అపరిశుభ్రం కాకుండా, మైక్రో ప్లాస్టిక్స్ అవ్వకుండా వీఆర్ కీపింగ్ సేవింగ్. ఇలా పడేసినా కూడా చాలా రోజులు మైక్రో ప్లాస్టిక్ అవ్వదు, కొన్ని సంవత్సరాలు కలిసి. ఇలా పడేయము, వి యూజ్ ఇట్ యాజ్ ఎ ఎకో. పిల్లలు చాలా డ్రామాస్ చేస్తారు. ప్రతి బాలానందంలోనూ ఒకటి వాటర్ మీద కానీ భూమి మీద. లాస్ట్ ఇయర్ బాలానందాలన్నీ కూడా మనము అన్ని ఊళ్ళు వాటర్ని కలుషితం చేయొద్దని, సేవ్ చేయమని, జాగ్రత్తగా ఉపయోగించుకోమని, ఓకే, రకరకాల మార్గాలతో వాటర్ని సేవ్ చేయొచ్చని, ఇలా మనం అనేక కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇప్పటికీ కూడా బాలానంద కార్యక్రమాన్ని మనం తప్పనిసరిగా. అండ్ మన పర్సనల్ లైఫ్లో కూడా వీ సీ దట్ వాటర్ వేస్ట్ కాకుండా ఉండడానికి అనేక రకంగా విపరీతంగా మీరు బట్టలు వాడినా వాటర్ వేస్ట్ చేస్తున్నారు, అవునా. విపరీతంగా బట్టలు వాడడం అంటే ఏంటి, వెన్ యూ బై దిస్ క్లాత్ ఈజ్ నాట్ జస్ట్ ద క్లాత్ కావడానికి కాటన్కి ఎన్ని నీళ్ళు వాడుతున్నాం మనం. కాటన్ ఫ్యాక్టరీలోకి వెళ్ళినా కానీ చీర రావడానికి ఎన్ని నీళ్ళు వాడుతున్నాం. లాట్ ఆఫ్ కలర్స్ ఆర్ యాడెడ్ ఇన్ ద వాటర్ ఓన్లీ. కలర్స్ అంతా, వేస్ట్ కలర్స్ అంతా ఎక్కడ యాడ్ చేస్తారు అనుకున్నారు మీరు? నదుల్లో. నేను లక్నో వెళ్ళాను ఒకసారి, మొత్తం ఇలా ఏంటి మొత్తం పఫింగ్ అనమాట, అంతా కొండలుగా ఉంది. ఏంటంటే అదంతా పొల్యూషన్, వాటర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన పొల్యూషన్ వాటర్. ఓకే, సో మన ప్రతి వస్తువుని జాగ్రత్తగా వాడుతుంది. పేపర్ వాడుతున్నాం జాగ్రత్తగా, ఇలా సేవింగ్. పేపర్ వాడడానికి చాలా నీట్. వెన్ యూ సేవ్ రైస్, యు ఆర్ సేవింగ్ ద వాటర్. 1 kg రైస్ పండించడానికి 5,000 లీటర్లు ఖర్చు అవుతున్నాం. విల్ ఫీల్ షాక్. వాటర్ని కొనుక్కొని నువ్వు బియ్యం పండించి తింటే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 kg బియ్యం రూపాయికి నీకు వేలు. సో ఇండైరెక్ట్గా మనం ఏ వస్తువుని వృధా చేసినా నువ్వు వాటర్ని వృధా చేసినట్టే. కాన్షియస్ అబౌట్ యువర్ యూసేజ్. నువ్వు ఎక్కువ కరెంట్ వాడితే వాటర్ యూజ్ చేసినట్టే. థర్మల్ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది మనకి, బొగ్గు నుంచి వస్తుంది. నీళ్ళు కూడా కావాలి బొగ్గుకి. నీరు ఉంటేనే అక్కడ బొగ్గు
ఎలక్ట్రిసిటీగా ఫామ్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ వాటర్ బిహైండ్ ఇట్. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ కౌంట్స్ ఎ లాట్. Thank you, Mohan sir. All the best for your big project. Thank you.